ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. కానీ వాళ్ళు ఇంకా ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ వారిని మోసం చేశారంట. అసలు ఎవరు మోసం చేశారు, ఎవరు ఏ హామీలు ఇస్తే ఎవరికి చేరకుండా ఉంది. ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అంగన్వాడీలు ఏవైతే హామీలు మాకు ఇచ్చారో అవి ఇంకా నెరవేరలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ బొత్స సత్యనారాయణ గారు ఏమో సమావేశం పెట్టి మేము ఆ 2 హామీలు తప్ప మిగిలినవన్నీ ఇచ్చేసాం కదా, ఆ 2 మేము చేయలేమని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే ఆయనేం హామీలు నెరవేర్చేశారు, వీళ్ళకి ఏమి హామీలు రాలేదని అంగన్వాడీలు అంటున్నారు. అసలేంటి కొంచెం మాకు వివరిస్తారా? ఇది ఒకటి ఏంటంటే బొత్స సత్యనారాయణ చెప్పేదానికి అంగన్వాడీలు ఏం కావాలనుకుంటున్న దానికి మధ్య చాలా గ్యాప్ ఉంది. వాళ్ళు పెట్టినటువంటి 11 అంశాలు పెట్టారు. ఈ 11 అంశాల్లో కనీస వేతనం అనేది ప్రధానమైంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ తెలంగాణలో ఉండేటువంటి అంగన్వాడీల కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఇచ్చినటువంటి హామీ ఈ నెరవేర్చండి, లేదా సుప్రీంకోర్టుకు సంబంధించి తీర్పు ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి పెట్టారు. అలాగే 2015 నుంచి అరియర్స్ ఉన్నాయి, మాకు రావాల్సిన TLDL సంబంధించి అవి ఇవ్వండి, లేదా ఫుడ్కు సంబంధించినటువంటి కొన్ని అరియర్స్ ఉన్నాయి, సో అవి ఇవ్వండి అని చెప్పి ఒక డిమాండ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ 11 డిమాండ్లు ఉంటే కొన్ని తూతు మంత్రంగా వాళ్ళు చేశారు. ఏంటి, రిటైర్ అయిన తర్వాత 62 సంవత్సరాల తర్వాత వాళ్ళు 50,000 ఉండేది 1,00,000 రూపాయలు ఇస్తామనేది, వీళ్ళకేమో హెల్పర్స్కేమో 20,000 ఉండేది 40,000 ఇస్తామని, ఇలాంటి 1-2 చేశారు. ప్రధానమైనటువంటి సమస్య, వాళ్ళు ప్రధానమైన డిమాండ్ ఏంటి, మాకు కనీసం వేతనం ఇవ్వండి, లేదంటే తెలంగాణ వాళ్ళకన్నా 1,000 ఎక్కువ ఇస్తామని మీరు చెప్పారు కదా, ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు రూల్ ప్రకారం అయితే గ్రాడ్యుటీ ఇవ్వాలి, గ్రాడ్యుటీ ఇచ్చి TADL ఇవ్వాలి వాళ్ళకి, అలాగే PF, ESI ఇవన్నీ వస్తాయి సుప్రీంకోర్టు దాని ప్రకారం అయితే. దానికి ఏమంటున్నాడు బొత్స సత్యనారాయణ, అది కోర్టులో ఉంది, కోర్టు మ్యాటరు, కోర్టులో తెలుసుకోవాలి అని చెప్పి అంటున్నారు. గవర్నమెంట్ ఇస్తే కోర్టు అయితే వద్దంది కదా. ఆల్రెడీ గుజరాత్ రాష్ట్రంలో ఉండేటువంటి అంగన్వాడీలు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి మధ్య నడిచినటువంటి ఈ వాద ప్రతివాదనలు విన్న తర్వాత గుజరాత్ హైకోర్టు ఏమిచ్చిందంటే అంగన్వాడీలకు సంబంధించి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పరిధిలోకి తీసుకురండి, వాళ్ళ గ్రాడ్యుటీ ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగితే అక్కడ గ్రాడ్యుటీ ఇస్తున్నారు గుజరాత్లో. సో అదే తరహాలో సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు గ్రాడ్యుటీ ఇవ్వండి అని చెప్పి అడిగితే బొత్స సత్యనారాయణ ఏమంటాడు, అది కోర్టులో ఉంది, కోర్టు మ్యాటరు, కోర్టులో తెలుసుకోవాలి కాబట్టి అది ఇవ్వలేము. సరే కనీస వేతనాలు ఇవ్వండి అంటే ఆయన ఏమంటున్నారు, మేము కనీస వేతనాలు ఇవ్వాలంటే మాకు కొద్దిగా టైం కావాలి, మేము సంక్రాంతి తర్వాత మాట్లాడదాం, ప్రస్తుతానికైతే మీరు సమ్మె విరమించండి, సమ్మె విరమించేసి బాలింతలు అలాగే గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మీరు విరమించండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. వాస్తవంగా 16వ రోజు ఇవాళ వాళ్ళు సమ్మెకి దిగి 16 రోజుల నుంచి గవర్నమెంట్ పట్టించుకోవాలి, తీవ్రతరం అవుతుంది ఉద్యమం, వాళ్ళ సమ్మె తీవ్రతరం అవుతుంది. వాళ్ళకు తోడుగా వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టారు. సమస్య ఆదిలోనే పరిష్కరిస్తున్నట్టయితే సామరస్యపూర్వకంగా ఇంత దూరం రాదు. అసలు వీళ్ళు ఏం చేశారు, మధ్యలో వార్డు సచివాలయం సంబంధించిన గ్రామ సచివాలయం సంబంధించిన ఉద్యోగులతోటి వీళ్ళ మీద రెచ్చగొట్టి వాళ్ళ చేత మేము పని చేయించుకుంటాం, మీరు చేయకపోయినా కానీ అని చెప్పేసి అక్కడక్కడ ఘర్షణలు పట్టడం, తర్వాత అంగన్వాడీ కేంద్రాలను పగలగొట్టడం, ఇవన్నీ జరిగాయి. సో దాంతో అంగన్వాడీలు మేము తేల్చుకుంటాము జగన్మోహన్ రెడ్డి సంగతి అని చెప్పి వాళ్ళు సమ్మెకి దిగారు. సమ్మె ఉధృతం చేశారు, దిగటంగా సమ్మె ఉధృతం చేశారు. సో ఆ నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారు, మేము అసలు వాలంటీర్లతో మేము నడుపుకుంటాం మీరు లేకపోయినా అని చెప్పి వాళ్ళు అన్నారు. ఈలోపు ఏమైంది, సర్వశిక్ష ఉద్యోగులు కూడా యాడ్ అయ్యారు. మా సంగతి ఏంది, మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్ మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పారు కదా ఎన్నికలు అప్పుడు 2019 అప్పుడు, మరి మా సంగతి ఏంది, మళ్ళీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి, మరి మా సంగతి ఏంది అని చెప్పేసి వాళ్ళు కూడా వీళ్ళ సమ్మెతోటి యాడ్ అయ్యారు. సో ఈలోపు అసలు ఎవరిని పట్టించుకోకపోవడంతో మున్సిపల్ ఉద్యోగులు వాళ్ళు వచ్చారు, మాకు కనీస వేతనం 26,000 ఇవ్వండి, 26,000 మాకు కనీస వేతనం ఇవ్వకపోతే మేము పారిశుద్ధ్య పనులకు మేము దూరంగా ఉంటామని చెప్పేసి వాళ్ళు నిన్నటి నుంచి సమ్మెకి దిగి పారిశుద్ధ్య కార్మికులందరూ దూరంగా ఉంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చెత్త పెరిగిపోయింది, కంపు కొడుతుంది. మిగతా వాళ్ళు సమ్మె చేస్తే కానీ ఈ ఎఫెక్ట్ ఉండదు, కానీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకి దిగారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంతా కంపు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ పేపర్లు అన్ని ఫోటోలు అవే. పారిశుద్ధ్య కార్మికులు అంటే రోడ్లు ఊడ్చేవాళ్ళు, కాలువలు బాగు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదా, డ్రైనేజీ క్లీన్ చేసేవాళ్ళు వీళ్ళంతా. సో వాళ్ళందరూ దూరం అయిపోయారు. వాళ్ళందరూ దూరం అయ్యేటప్పటికి నిన్నటి నుంచి అంతా చెత్త పేరుకుపోయింది ఆంధ్రప్రదేశ్లో. సో అన్ని రకాలుగా ఇప్పుడు ఉద్యమ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది అది. దానికి కారణం ఏంటి, ఇనీషియల్గానే
ప్రభుత్వం తీసుకొని వాళ్ళు సంబంధిత ఉద్యోగులకు సంబంధించిన నేతలతో కనుక పిలిచి మాట్లాడినట్టయితే ఇంత దూరం రాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు తీవ్రతరం అయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం పిలిచి వాళ్ళతో సంప్రదింపులు జరుగుతుంది. సో ఇంత దూరం వచ్చిన తర్వాత అసలు మేము ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే కనీస వేతనం ఉందో అది లేకుండా మేము సమ్మె ఎలా విరమిస్తామని చెప్పేసి వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. దీంతో అట్లీస్ట్ మీరు సంక్రాంతి దాకన్నా మీరు విరమించండి సమ్మె అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అంటే ప్రభుత్వం సంగతి తెలుసు, సమ్మె ఒకసారి విరమిస్తే కనుక ఇంకా ప్రభుత్వం పట్టించుకోదని చెప్పి అంగన్వాడీలు తెలుసు. ఎందుకు తెలుసు అంటే గతంలో టీచర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు సిపిఎస్ రద్దు కోసం సమ్మె చేసినప్పుడు వాళ్ళు విజయవాడను ముట్టడించారు. ఆ సందర్భంగా ఏం చేశారంటే మేము మాట్లాడతాం సిపిఎస్కి సంబంధించి రద్దుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గం చూస్తాం అది ఇది అని చెప్పేసి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసి రకరకాలుగా ప్రయత్నాలు చేసి దానికి జీపీఎస్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి సిపిఎస్ని మూలం పడేసి కోల్డ్ స్టోరేజ్ చేసి ఇంతకన్నా మేము ఇవ్వలేమని చెప్పేశారు. సో ఆ అనుభవంతో ఇప్పుడు అంగన్వాడీలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు సమ్మెగానికి విరమిస్తే కనీస వేతనం గురించి అసలు మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం, ఈలోపు ఎన్నికలు వచ్చేస్తే సంక్రాంతి దాకా మానుకుంటే కనుక సో సంక్రాంతి దాకా మీరు మానుకోండి, సంక్రాంతి తర్వాత మనం మాట్లాడదాము అని చెప్పి అంటున్నారు. సో సంక్రాంతి దాకా మానుకుంటే సంక్రాంతి తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చినా వస్తుంది, ఎలక్షన్ అడవుడు వచ్చేస్తుంది. సో దాంతో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. అలా కాదు అని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇళ్ల ముట్టడికి ఇవాళ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు ఎక్కడ కనపడితే అక్కడ ముట్టడించడం, ఎమ్మెల్యేలు ఎక్కడ కనపడితే అక్కడ నిలదీయటం, వాళ్ళ ఇళ్ళు దగ్గరకు పోయి ఇల్లు ముట్టడించడం. సో మహిళలు పోయి ఎమ్మెల్యేలు ఇల్లు ముట్టడిస్తే వాళ్ళు అసలు బయట రాగలరా? వాకిలి దొరికి దాటి బయట రాలేరు ఎమ్మెల్యేలు. కాబట్టి ఎవరు బయటకు వస్తే వాళ్ళు ఎంబడబడి ముట్టడించేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ రేపు మళ్ళీ కలెక్టరేట్లు ముట్టడి, ఆర్డీఓ ఆఫీసులు ముట్టడి వాటన్నిటికీ పిలిపించారు. ఆ తర్వాత ఆత్మాహుతి దాడులు ఫైనల్ ఎపిసోడ్ కింద తీసుకున్నారు. ఫైనల్ సమ్మె తారాస్థాయికి తీసుకెళ్ళడానికి ఆత్మాహుతి దాడులు ఫైనల్గా తీసుకున్నారు. సో ఇలా అంచెలంచెలుగా వాళ్ళు ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ రకరకాలుగా వాళ్ళు దాన్ని సీరియస్నెస్ తీసుకోబోతున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు ఇళ్ళ ముట్టడి ఇచ్చారు కాబట్టి ఇక నుంచి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కనిపించినా సరే ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ముట్టడి చేస్తారు మహిళలు. సో కాబట్టి ఒక రకంగా ప్రభుత్వం స్తంభించిపోయిందని చెప్పి చెప్పుకోవాలి మనం. అంటే సుబ్బారావు గారు, ఆంధ్రప్రదేశ్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అవి కేవలం పదవుల వరకే తప్ప వాళ్ళు ఎవరన్నా జనాల్లోకి వెళ్ళి మాట్లాడడం కానీ హామీలు ఇవ్వడం కానీ లేదంటే పలానా పనులు మీకు ఇబ్బంది ఉన్నాయంటే ఈ పనులు మేము చేసి పెడతాం కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యే మాట్లాడలేదు, ఈవెన్ మంత్రి కూడా మాట్లాడలేదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అంగన్వాడీలు వెళ్ళి ముట్టడించిన ప్రయోజనం ఏముంటుంది? అసలు వెళ్ళాల్సింది తాడేపల్లి ప్యాలెస్కి కదా, అక్కడి నుంచే కదా ఏమన్నా జరుగుతున్నవి అన్నీ కూడా. వీళ్ళు నామకే వాస్తా పదవులే ఉన్నాయి కదా ఎమ్మెల్యేలకైనా ఎంపీలకైనా. సో వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కూడా నామకా వాస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అది ఆల్రెడీ ఎంతో ముందు నుంచి జరుగుతున్నటువంటి చర్చ అది. కాకపోతే అంచెలంచెలుగా ఉద్యమం కానీ సమ్మెలు కానీ లేదంటే ఆందోళన కానీ హర్తాళ్ళు కానీ ధర్నాలు కానీ అంచెలంచెలుగా ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, మండల స్థాయి నుంచి ఇప్పుడు జిల్లా స్థాయికి వచ్చింది, జిల్లా స్థాయి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేల ముట్టడి స్థాయికి వచ్చింది, ఎమ్మెల్యేల ముట్టడి స్థాయి నుంచి ఇప్పుడు మంత్రులు టార్గెట్ అవుతారు, మంత్రుల తర్వాత తాడేపల్లి టార్గెట్ అవుతుంది. సో ఆ తర్వాత ఆత్మాహుతి దాడులు. సో ఇలా అంచెలంచెలుగా దాన్ని పెంచుకుంటూ పోతారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒకేసారిగా అల్టిమేట్గా బ్రహ్మాస్త్రం లాగా ఒకేసారి అస్త్రాన్ని తీరు. చాలా అస్త్రాలు ఉంటాయి ఉద్యమకారులకి, ఒక్కొక్క అస్త్రం తీస్తుంటారు అవసరమైనప్పుడు ఒక్కొక్క అస్త్రం. ఇప్పుడు యాంకర్ మీద ప్రయోగించాలంటే ఒక అస్త్రం, అనలిస్ట్ మీద ప్రయోగించాలని ఇంకొక అస్త్రం, కెమెరామెన్ ప్రయోగించాలని ఒక అస్త్రం, ఇలా ఉంటాయి, రకరకాల అస్త్రాలు ఉంటాయి. అలాగే ఎవరి మీద ఏ అస్త్రం ప్రయోగించాలో ఆ అస్త్రం ప్రయోగించుకుంటే వెళ్తారు. అదొక యుద్ధంలాగా చేస్తారు సమ్మె అనేది. సో ఇప్పుడు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి అనేది నిర్ణయించారు. నెక్స్ట్ మంత్రులు, ఆ తర్వాత తాడేపల్లికి వస్తారు. అంతకుముందు కూడా వచ్చారు కదా ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే టీచర్స్ వచ్చేసి ముట్టడించారు కదా. సో అది కూడా జరగబోద్ది రాబోయేటువంటి రోజుల్లో. ఆల్రెడీ వాళ్ళు ప్రణాళికను అనౌన్స్ చేశారు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అనవసరంగా ఇప్పుడు ప్రభుత్వం కనుక ఇనీషియల్గానే కనుక చర్చలు జరిపినట్టయితే ఇంత దూరం వచ్చిండేది కాదు. సరే వాళ్ళు ఏదో ఒక 1000 రూపాయలు అడిగితే 500 రూపాయలు ఇచ్చినా కానీ అప్పుడు ఒప్పుకునేవాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో. కానీ ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి 2019లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే మేము సమ్మె విరమించము, ఇది సమయం, ఎలక్షన్ సమయం. సో ఇప్పుడు పోతే మళ్ళీ ఈ ప్రభుత్వాలు మాటను అనేది వాళ్ళకి తెలుసు. అందుకని ఇప్పుడు ఏంటి, మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా రంగంలోకి దిగారు. సో వాళ్ళకేంది కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నిటికీ పరిష్కారం చూపించేటువంటి పరిస్థితి కంటి చూపు మేరలో ప్రభుత్వానికి లేదు. అందుకే ఇప్పుడు వాళ్ళు స్కిప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్కిప్ చేసి ఎలక్షన్కి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ప్రయత్నం బహుశా అది ఏ రూపంలోకి వెళ్ళిపోద్దో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ చాలా సెన్సిటివ్గా ఉంది.
ప్రతి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి ఏమొస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ నిన్న పిలిచారు, చర్చలకు పిలిచి నిన్న ఏం చెప్పారు, మీ సమస్యలు పరిష్కరిస్తానన్నారు. లాస్ట్కి ఏమైంది, చర్చలు మొత్తం నాయకులు వెళ్ళిన తర్వాత నిజంగానే గంటలు చర్చిస్తున్నారు, ఏదో అయిపోద్ది, మనకు సమస్య పరిష్కారం వస్తుందని ఆశపడ్డారు. సీన్ కట్ చేస్తే ఆ 2 తప్ప మేము మిగతాయి ఆల్రెడీ ఇచ్చేసాము, దానికి సంబంధించి జీవోలు కూడా వచ్చేసినాయి అన్నారు. మాకు కావాల్సింది ఆ 2 అని అడుగుతున్నారు వాళ్ళు. సో అక్కడే ఆగిపోయింది, స్తంభించిపోయింది. సో ఉద్యమం ఇంకా ఆగదు. ప్రభుత్వం అగ్రెసివ్గానే వెళ్తున్నారు అంగన్వాడీ వాళ్ళందరూ కూడా. సో మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటి వరకు కూడా నామకే వాస్తానే ఉన్నారు. మరి వాళ్ళని ముట్టడించిన తర్వాత అయినా వాళ్ళ తరపున ఏమన్నా మాట్లాడతారా, లేకపోతే మిన్నుకుండిపోతారా ఏంటనేది వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.